భూసేకరణ డబ్బులు ఇవ్వండి అంటున్నారు. దాంట్లో లెక్క ఏంటి, లాస్ట్ హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 times ఇవ్వాలి. అంటే అక్కడ ఇప్పుడు హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ మొన్న మధ్య 4 కోట్ల ఎంతో జరిగింది కదా, 4 కోట్లకి వెళ్తే 4×3 12 కోట్లు ఇవ్వాలి ఇప్పుడు భూమి తీసుకోవడానికి. ఆ స్థాయిలో అసలు ప్రభుత్వాలు ఏమైనా పని చేయగలుగుతాయా? అది అక్కడ కాన్సెప్ట్. అట్లాగా ఆపేయాలనుకుంది, దేశంలో స్తంభింపజేయాలనుకుంది. దానికి పరిష్కారమే కదా చంద్రబాబు గారి భూ సమీకరణాన్ని వాళ్ళంతా వాళ్ళే ఇచ్చేటట్టు అని పద్ధతి వచ్చింది. అంటే దానికోసం ఆల్టర్నేటివ్ గా కొత్త ఈయన కొంచెం విజన్తో ఆలోచించాడు కాబట్టి ఈ రూట్లో చేయగలిగాడు, లేకపోతే చేయడం సాధ్యమయ్యేది. కేంద్రం పోలవరానికి ఎందుకు ఇన్ని రోజులు పట్టిందంటే అదే కారణం. అంతకుముందు 300 కోట్లు అనుకున్నది 3000 కోట్లు అనుకున్నది 9000 కోట్లకి వెళ్ళింది. చివరికి ఎంతకి వెళ్ళింది? 33,000 కోట్లకి వెళ్ళింది పరిహారం. అప్పుడు 9,000 కోట్లు అయితే ఇప్పుడు 33,000 కోట్లు పరిహారం. అందుకే కదా ఆ ప్లేస్ కూడా 20 అడుగులు తగ్గించుకుంది, 4 అడుగులు 5 అడుగులు. దానివల్ల ఇప్పుడు ఫైనల్ పర్పసే పోతుంది కదా. అంటే అదే కదా కాంగ్రెస్ కోరుకున్నటువంటిది. అది ఇక్కడ పాయింట్ అనమాట. అట్లాంటివి చేస్తే అలాంటి ఆ విశృంఖల విచక్షణాధికారాల నుండి యువతలకు తీసుకొచ్చింది ఇప్పుడు దీని ద్వారా బీజేపీ. అది సక్సెస్ అయింది. సుప్రీంకోర్టు కూడా వాటిని టోటల్ గా బిల్లుని ఆపేయమని చెప్తే దానికి ఆధారాలు ఏంటో చూపెట్టమంటే ఏ ఆధారం చూపెట్టలేకపోయారు. ముస్లిం దేశాల్లోనే లేదు వక్ఫ్ అనేది సిస్టమ్, అది ఇక్కడ గుర్తు చేసి. కానీ ఈ వక్ఫ్ మండలిలో వీళ్ళు మొదటి నుంచి కూడా ముస్లిమేతరులని సభ్యులుగా చేర్చుకునే విషయంలో బిల్లు పెట్టినప్పటి నుంచి ఒక అబ్జెక్షన్ రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా ఏమన్నా వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం అయిపోయింది కదా. దాంట్లో నలుగురికి మించి ఉండకూడదు, అది తప్పేం లేదు. అంటే ఓ రకంగా ఎలవ్ చేసింది నలుగురిని. ఇక్కడ చిన్న లాజిక్